2019 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం మీద ఎంత నెగటివిటీని తీసుకొని రావాలో అంత నెగటివిటీని తీసుకొని వచ్చింది ఎవరయ్యా అని అంటే ఈ సోకాల్డ్ కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు. మీరు అంత నెగటివిటీ క్రియేట్ చేసి ఇవాళ మీరు వెళ్ళగానే మీకు ఏమన్నా ఇస్తారా? లేదు కదా. సో ఇంకా ఇందులో కామెడీ ఏంటంటే వీళ్ళ చాదగంతనానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసే తత్వంతో ఉన్నారు వీళ్ళందరూ. సో ఒకటి, వాళ్ళ వల్ల ఎలాంటి ఇన్వెస్ట్మెంట్లు అయితే రావు అనేది ఇప్పుడు దావోస్ టూర్ వల్ల అందరికీ యావత్ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది జనాభాకి అర్థమైంది. అండ్ మోర్ ఎవర్ వాళ్ళ డిప్యూటీ సీఎం గారే పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ గా చెప్పారు, వేస్ట్ అనేసారు. ఆయన వీడియోస్ చూసాం కదా మనం, నేను చెప్పింది కాదా, డిప్యూటీ సీఎం గారు చెప్పినటువంటి విషయాలు. అంటే వాళ్ళ కూటమి ప్రభుత్వంకే ఒక క్లారిటీ ఉంది, దావోస్ కి వెళ్ళడం మూలాన అదనపు ఖర్చు తప్ప అదనపు భారం రాష్ట్రం మీద వేయడం తప్ప వీళ్ళు చేసుకొచ్చింది అయితే మాత్రం ఏమీ లేదు, గుండు సున్నా.